చేయడానికి కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది నేటి రాజకీయ నాయకుల పోకడ. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ముచ్చటగా 3 లక్షలు అప్పుగా తీసుకున్న కాంగ్రెస్ నాయకుడు ఏఎంసీ చైర్మన్ అతని కొడుకు డబ్బులు అడిగితే ముఖం చాటేసి బాధితుల్ని బెదిరించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఇక కోనరావుపేట మండలం సూదాల గ్రామానికి చెందిన మాసం ఆనందం, మాసం సల్మాన్లు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తుండగా వీరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు కంచకాయల ఎల్లయ్య అతని కొడుకు హరీష్ 6 నెలల క్రితం 3 లక్షలు అప్పుగా ఇవ్వడంతో ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో 75,000 నగదు 1 లక్ష చొప్పున ఫోన్ పే ద్వారా ముట్ట చెప్పారు. గ్రామంలో తమకు 2 నెలల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమని మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్యను అడగ్గా వారు మాట మార్చి మీ ఇంటి శాంక్షన్ కోసం డబ్బులు అయిపోయాయని, ఒకవేళ డబ్బులు అడిగితే మంజూరైన ఇల్లును క్యాన్సిల్ చేపిస్తామని బెదిరించడంతో ఇక కంగుతిన్న తండ్రి కొడుకులు మోసపోయామని గ్రహించి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు సైతం చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని వేములవాడ ఎమ్మెల్యేని కోరుతున్నారు. కోనరావుపేట గ్రామం, మండలం కోనరావుపేట, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. నా పేరు మాసం సాల్మన్. మా నాన్న పేరు ఆనందం, అమ్మ పేరు బెస్తేవ. మేము గతంలో సిరిసిల్లలో కొన్ని రోజుల క్రితం మేము అక్కడ ఉండేటోని ఫ్రెండ్గా కచ్చకాయల ఎల్లయ్య కొడుకు హరీష్ నాకు ఫ్రెండ్గా మారి, అంతకుముందు కూడా గతంలో కూడా ఫ్రెండ్ ఉండే. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం బాండ్ ఎక్కువై కొంచెం ఒక 3 లక్షల వరకు నేను అమౌంట్ ఇచ్చిన మిత్తి కిందికి, లేదంటే రేపు ఏదైనా ఫ్యూచర్లో పని చేసుకోవడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చిన. ఎవరు? కచ్చకాయల ఎల్లయ్య వాళ్ళ కొడుకు హరీష్. కచ్చకాయల హరీష్కు అక్షరాల 70,000 ఏమో చేతి క్యాష్ ఇచ్చిన, 1,30,000 లోన్ ఇప్పించిన. ఆ 1,30,000 కాకుండా మళ్ళీ ఇంకొక 7,000 లోన్ ఇప్పించిన, నా పర్సనల్ లోన్. ఇప్పటికి ఈఎంఐ కడుతున్నా. అవి కాకుండా వాళ్ళ నాన్న కచ్చకాయల ఎల్లయ్యకు 65,000 ఇచ్చిన. వాళ్ళు నాకు మొత్తం పోను ఇస్తాం అనుకుంటా 74,000 వరకు నాకు రిటర్న్ ఇచ్చారు. ఇంకా 2,15,000 రూపాయలు రావాలి నాకు. ఇవాళ ఆ విషయం గురించి నిన్న ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఇవాళ వచ్చి నన్ను బెదిరించి ఒక 20 మందిని నా కుల సంఘంలో పిలిపించి నన్ను బెదిరించి గుండాయిజం చేస్తారు. డబ్బులు ఇవ్వ మేము చెప్పినట్టు తినాలి, పకడ్బందీగా నువ్వు చెప్పినట్టు తినాలి, నువ్వు ఇప్పుడు దడవది పెడతావా పెట్టావా, గుండాయిజం రౌడీజం చేసుకుంటా వాళ్ళు ముగ్గురు, కచ్చకాయల బాలరెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, కచ్చకాయల హరీష్ ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంది. ఇంటికి పోతే రెస్పాండ్ ఉండదు, ఇష్టం వచ్చి నోటికొచ్చి మాట్లాడు. నీతో ఏమైతారా? ఎవరికి చెప్పుకుంటావురా? ఎవరికైనా చెప్పుకో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? నీతో ఏమైతారా? ఇందిరమ్మ ఇల్లు ఇటీవల మధ్యలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. దానికోసం ఏం చేసిండు? మన డబ్బులు నాయనకి అంటే కచ్చకాయలు ఎప్పుడు అడిగినా ఇల్లు వస్తుంది నీకు ఎందుకు బాధ అంటాడు. డబ్బులు అంటే కొడుకో మాట మాట్లాడతాడు, తండ్రి మాట మాట్లాడతాడు. వాళ్ళు ఇష్ట రాజ్యంగా మాట్లాడతారు. అసలు